హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావరీసా. ఎప్పటిలాగే ఈ రోజు కూడా బీచ్ రోడ్ లోనే ఉన్నాను. చాలా అంటే చాలా 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 గ్యాప్ తర్వాత వచ్చాను. ఇక్కడ జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అసలు నేను ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఎందుకంటే క్వశ్చన్స్ నేను కూడా ప్రిపేర్ అవ్వలేదు. ఒక్కొక్కరిని చూసి వాళ్ళు బట్టి అప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ అడగొచ్చు. చూద్దాం ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో. ఫస్ట్ నేనేం అడుగుతానో నాకే తెలియట్లేదు. సో వాళ్ళు ఇంకేం అడుగుతానో పదండి. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు హాయ్, ఎలా ఉన్నారు? మీరు? సూపర్ 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 సార్ 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 ఏంటి సార్ అది? సూపర్ సూపర్. ఎక్కడ? వైజాగ్ ఏనా మీది? వైజాగ్. వైజాగ్ లో ఏమి ఇష్టం? బీచ్ బీచ్ తప్ప ఇంకేదైనా చెప్పాలి. బీచ్ తప్ప రావట్లేదే. అరే నువ్వు చెప్పలేదా? బీచ్కి వచ్చే అమ్మాయిలంటే ఇష్టం. బీచ్కి వచ్చే అమ్మాయిలంటే ఇష్టం. చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో. అరే ఫ్యామిలీని చూస్తారా? చూడండి మన అలాంటి చెప్పరు ఫ్యామిలీని చూసేటప్పుడు. కరెక్ట్. మీ లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ అంటే ఏంటి? ఫస్ట్ బెస్ట్ గిఫ్ట్ అంటే ఇప్పుడు ఆన్సర్లు అందరికి నచ్చేలా చెప్పాలా, ఫంకీగా చెప్పాలా? మీ ఇష్టం, మీరు ఎలా చెప్పినా. ఎలా చెప్పిన ఓకేనా? అయితే నువ్వు చెప్ప. నా లవర్ నేనే. నా లవర్ బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు నేను తిరిగిన అమ్మాయిలతో పోల్చుకుంటే అందరూ నేను కేర్ గా చూసుకునేవాడిని. సార్ 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 ఏంటి సార్ అది? అంటే ఇప్పటి వరకు నేను తిరిగిన అమ్మాయిలతో పోల్చుకుంటే అందరూ నేను కేర్ గా చూసుకునేవాడిని. బట్ ఇద్దరు నా లైఫ్ లోకి వచ్చాక నన్ను కేర్ గా చూసుకోండి. వాళ్ళందరూ అందరు అమ్మాయిలు ఉన్నారని అమ్మాయికి తెలుసా? తెలుసు. ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నిజంగానే బెస్ట్ అన్నమాట. అందుకే బెస్ట్ అని చెప్తున్నా. మరి మీ లైఫ్ లో చాలా ఉన్నాయి. అందులో ఒకటి చెప్పండి. ఫిల్టర్ చేయడం కష్టం. అంటే ఏం చెప్పలేదు. ఇంకోటి ఏదైనా చెప్పచ్చు కానీ అవి చెప్పలేదు. బెస్ట్ గిఫ్ట్ ఏంటి మీ లైఫ్ లో? అమ్మాయిలని కాదు, ఏదో ఒకటి ఉంటుంది కదా, ఫ్రెండ్ అనో బ్రదర్ అనో. సరే చెప్తాం. మా ఆవిడ నమ్మచ్చండి. అంటే ఆన్సర్ చెప్పిన తర్వాత నమ్మచ్చా నమ్మకూడదని అడగకూడదు కదా. నమ్మాలి. ఏం చెప్పావురా? ఏం చెప్పినా మీరు. మీ లైఫ్ లో? నా లైఫ్ లో గిఫ్ట్ ఏం లేవు, అలా ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ బెస్ట్ గిఫ్ట్. ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఫ్రెండ్సే గిఫ్ట్స్. ఓకే, మీ లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ అంటే ఏంటి? లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ అంటే నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఒక్క బెస్ట్ గిఫ్ట్ కూడా లేదా? లేదు. మీకు? నాకు బెస్ట్ గిఫ్ట్ అంటే మా అమ్మగా నేను పట్టడం అంతే. మా మమ్మీకి నేను పుట్టడం సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కాపీ పేస్ట్ కాదు, జెన్యూన్ గా ఆన్సర్ కావాలి. బెస్ట్ నాకంటూ చెల్లి ఉంది. చెల్లి బెస్ట్ గిఫ్ట్. ఐ లవ్ మై ఫ్యామిలీ. కాదు, రొటీన్ వద్దు, కామన్ వద్దు, వేరే ఇంకేదైనా చెప్పండి. బెస్ట్ గిఫ్ట్ అంటే ఏంటి? బెస్ట్ గిఫ్ట్ అంటే నేనైతే వైజాగ్ లో పడడం బెస్ట్ గిఫ్ట్ అనుకుంటున్నాను. నాకు సేమ్. మరి ఇంకా అంటే అందరూ అది చెప్తున్నారు మరి. ఓకే, మీ లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ అంటే ఏంటి? నాకు బెస్ట్ గిఫ్ట్ అంటే పేరెంట్స్, మై మదర్. మీ మదర్. సేమ్ పేరెంట్స్. బెస్ట్ గిఫ్ట్ అంటే పేరెంట్స్ అంతే. మీ లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ ఏంటి? మా పేరెంట్స్, మా అమ్మ.
ఎందుకని ఎలా తిరిగినా పనికి వెళ్ళకపోయినా పని పోకపోయినా ఏం ఆడవు మా ఇంట్లో చదువుకుంటామంటే నీకు ఎంతగానో చదువుకోలేనని చెప్తాను మా అమ్మ. ఇప్పుడు 27 years వర్క్ కూడా చేయట్లేదు చదువుతానేమన్నా చదువుకోలేనని చెప్తుంది. నా ఫ్రెండ్స్ అందరూ మా అమ్మ పనికి వెళ్ళమంటున్నారు, మా అమ్మ పని మా నాన్న పనికి వెళ్ళమన్నారు, కానీ మా అమ్మ పనికి అలా ఎంతవరకు చెప్పలా. ఎందుకంటే మమ్మీ కదా అలా చెప్పలే ఇంతవరకు. ఓకే, మీ లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ అంటే ఏంటి? మీ లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ ఏంటో ఆయనకెలా తెలుస్తుంది? ఆయన అడుగుతున్నారు. ఇదేమో ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ మీ లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ ఏంటి? బెస్ట్ గిఫ్ట్ జాతి రత్నాలు రా మీకు ఇంతసేపు ఆలోచించి కూడా ఏట్లేదు. ఓకే, మీరు ప్రస్తుతానికి ఇంకా బెస్ట్ గిఫ్ట్ అంటే ఇంకే రాలేదు, ఇంకా లైఫ్ లో వచ్చిద్దేమో, వెయిటింగ్. రాదు కూడా. బెస్ట్ గిఫ్ట్ అంటే ఏం లేదు. ఫాదర్ భూమి మీద రావడం. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. భూమి మీద రావడం ఇది ఇంకా హైలైట్. ఓకే, ఇంకోటి ఎంఎస్సి ఫ్రెండ్స్ వాళ్ళ మొహాలు అలా ఉన్నాయని చెప్పి మీరు చెప్పారు కదా. లేకపోతే రేపు చూపించి ప్రాక్టికల్ ఎగ్జామ్